సూపర్ ట్రెండ్ ఆఫ్ 10,3 యేసుకొని వి విల్ లుక్ అట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. అండ్ ఆర్ఎస్ఐ వాల్యూ ఎప్పుడైతే మీకు 48, 50 మధ్యలో సపోర్ట్ తీసుకుందో దానిపైన కొంటాం. రైట్? అండ్ మీకిది ఆల్రెడీ 1:7 మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చేసింది. సో, ఈ అన్నిటి మీద మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయించి ఏఐ చేత ఒకవేళ 4 ఔట్ ఆఫ్ 5 పాస్ అయితే మనం అది ఆ స్టాక్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. రైట్? హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ ది స్టాక్. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ వాడి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం. విత్ స్క్రీనర్స్, స్కానర్స్ వాడి మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం. ఇండికేటర్స్ వాడి మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటాం స్టాక్స్ ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో. దాని తర్వాత ఆ షార్ట్ లిస్ట్ చేసిన స్టాక్స్ అన్ని మనం ఏఐలో వేసి ఓ మంచి ప్రాంప్ట్ రాసి దాని యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. సో, ఈ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కలిపి చేయడం వల్ల మనకి మంచి ప్రైస్‌లో ఉన్న స్టాకు, మంచి లెవెల్స్‌లో ఉన్న స్టాక్, యెట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఈ షార్ట్ లిస్ట్ చేసిన స్టాక్స్ మనం మంచి ఇంట్రెస్టింగ్‌గా మంచి స్వింగ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. రైట్? మీరు గనక ఈ ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో మనం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం. ఇంట్రాడే స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ ఇంకా చాలా చాలా నేర్చుకుంటాం. విత్ డీటెయిల్డ్ అనాలిసిస్ స్టాక్స్ ఎలా చేయాలి, ఏ స్టాక్‌ని ఎక్కడ ఎలా కొనాలి అనేది చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. అలాగే వి ఆల్సో హావ్ ఎ టెలిగ్రామ్ ఛానెల్. ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను డైలీ స్టాక్ అప్డేట్స్ పెడతాను. డైలీ న్యూస్ పెడతాను. ఏ స్టాక్స్ బాగున్నాయో పెడతాను. సెక్టర్ అనాలిసిస్ పెడతాను. సో, ఎంటైర్ డీటెయిల్స్ అలాంగ్ విత్ నేను తీసుకునే స్టాక్స్ ఎక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నాయి, ఏ స్టాక్స్ టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి, ఏ స్టాక్స్ మీద మనం పాసిబిల్లీ స్వింగ్ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ అనేది సంపాదించేసని చాలా డీటెయిల్‌గా పెడతాను. అండ్ మేక్ షూర్ థట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజీ. సో, ఇందాక నేను చెప్పినట్టు మనం ఈ స్ట్రాటజీలో 2 ఇండికేటర్స్ వాడతాం. ఒకటి మీ సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఇంకోటేమో ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఏమో మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వాడతాం. ఇది మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది మనకు చెప్తుంది. ఆర్ఎస్ఐ అనేది మనం డైలీలో వాడతాం. ఇది మనకి ఎక్కడైతే ఆర్ఎస్ఐ పుల్ బ్యాక్ ఇచ్చిందో, రైట్? ఎక్కడైతే స్టాక్ అనేది పుల్ బ్యాక్ ఇచ్చి కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి జనాలు బుక్ చేసుకున్నాక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందో రైజ్ అవ్వడం. అప్పుడు మనం ఈ స్టాక్‌లో ఎంటర్ అవుతాం. ఈ 2 చేసాము బానే ఉంది. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్. ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ మనం ఎలా తెలుసుకుంటాం? దానికోసం మనం ఫండమెంటల్ అనాలిసిస్ వాడతాం. అండ్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఏఐ ద్వారా వాడతాం. ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చిన స్టాక్స్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఈ ట్రేడ్‌లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి? అని చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మనం అర్థం చేసుకుందాం. అసలు ఈ ఎంటైర్ స్ట్రాటజీ వెనకాల లాజిక్ ఒకసారి అర్థం చేసుకున్నాం అనుకోండి, మీకు చాలా ఈజీగా అవుతుంది స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోవడం. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే ఈ వీడియో చూస్తూ మీరు సైడ్‌కి మీ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. చార్టింగ్ స్కానర్, ట్రేడింగ్ వ్యూ ఇంకా ఒక ఏఐ మీకు నచ్చిన ఏఐ ఏదైతే ఉన్నదో ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చేస్తాను. మీరు కూడా ఆ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్యూచర్‌లో మీ ట్రేడ్ తీసుకోవడానికి. సో, స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఒకటే టైమ్ ఫ్రేమ్ వాడతాం. కానీ ఈ స్ట్రాటజీలో మనం 2 టైమ్ ఫ్రేమ్స్ వాడతాం. ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ సపోర్ట్ తీసుకొని, ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో రైట్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. సో, దానివల్ల ఒక లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక్కోసారి స్టాక్ అనేది మంచి రన్‌అప్ ఇచ్చేస్తుంది. ఆ రన్‌అప్ ఇచ్చిన తర్వాత, ఆ రన్‌అప్‌ని క్యాచ్ చేయడం కోసం మనం వెళ్లి ఆ స్టాక్‌ని పట్టుకుంటాం. కానీ ఆ రన్‌అప్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతాయి. సో, అది రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటంటే, మనం కంపెనీ యొక్క ఫండమెంటల్స్ గురించి డీటెయిల్‌గా ఆలోచించాం. డీటెయిల్‌గా రీసెర్చ్ చేయం. బట్ థాంక్స్ టు ఏఐ ఇప్పుడు మనకి ఫండమెంటల్స్ ఓ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ గురించి చాలా డీప్ రీసెర్చ్ చేసే అవగాహన వచ్చింది. చాలా డీప్ రీసెర్చ్ చేసే స్కోప్ కూడా పెరిగింది. సో, మనం ఇలాంటప్పుడు ఏఐ వాడి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి, మనం ఆ స్టాక్స్ యొక్క క్వాలిటీ ఎంత బాగుందో మనం జడ్జ్ చేసి, దాని మీద మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ వీక్లీలో సూపర్ ట్రెండ్ డైరెక్షన్. సో, వీక్లీలో సూపర్ ట్రెండ్ డైరెక్షన్ గ్రీన్ ఉండాలి. దాని తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ థాన్ 50 ఉండాలి. అండ్ ఈ గ్రేటర్ థాన్ 50 అనేది జస్ట్ గ్రేటర్ థాన్ 50 ఉంటే కాదు. మనం ఏమనుకున్నాం ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైకెళ్ళినప్పుడు వెంటర్ అవుదాం అనుకున్నాం కదా! సో, ఈ ఆర్ఎస్ఐ అనేది పైనుంచి కిందకొచ్చి ఇలాగా ఒక 40-50 రేంజ్ మధ్యలో సపోర్ట్ తీసుకోవాలి. సో, ఇది మనకేం చెప్తుందంటే బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ కన్నా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సెల్లర్స్ ఒకసారి అమ్మేసుకున్నాక మళ్ళీ ఆర్ఎస్ఐ కింద పడుతున్నప్పుడు బయర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యి స్టాక్‌ని పుష్ చేశారు. సో, ఈ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ తెలుపుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బయర్స్
అండ్ సెల్లర్స్. బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ కన్నా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్తుంది. రైట్? అండ్ థర్డ్‌ది క్వాలిటీ గేట్ కావాలి. ఆ క్వాలిటీ గేట్ కోసం ఏఐ వాడి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం స్టాక్ మీద. సో, మనం ఇప్పుడు ఒక్కొక్కటి కాస్త డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్లీ సూపర్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇది మీ స్టాక్ ప్రైస్ అనుకోండి. అండ్ మీ సూపర్ ట్రెండ్ సాధారణంగా ఇలా పైనుందంటే ఇట్ మీన్స్ థట్ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. దాని తర్వాత అట్ వన్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ స్టాక్ అనేది ఇలా పైకెళ్ళడం మొదలుపెడుతుంది. అప్పుడు ఈ సూపర్ ట్రెండ్ అనేది మీకు గ్రీన్ కలర్‌లో కింద ఇలా కనిపిస్తుంది సూపర్ ట్రెండ్. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్‌కి వచ్చిందో ఇది మన ఫస్ట్ సిగ్నల్. రైట్? ఎప్పుడైతే ప్రైస్ గ్రీన్ సూపర్ ట్రెండ్ లైన్ కన్నా పైనుందో అది మన బై సిగ్నల్. అండ్ ఇది మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తాం. దాని తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌కొస్తాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌కొచ్చినప్పుడు ఏం చేస్తామంటే చార్ట్‌లో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏసుకుంటాం. సో, ఇది చార్ట్ ప్రైస్ అనుకోండి. దీని కింద మనం ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏసుకుంటాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇలా వచ్చి ఇలా ఎళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకి 50 అండ్ 40 మధ్యలో ఇలాగ సపోర్ట్ తీసుకొని 50 పైకెళ్ళిందో అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఎంట్రీ తీసుకున్నాక ఆ ప్రీవియస్ స్వింగ్‌లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకొని 1:2, 1:3 టార్గెట్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, ఏమంటామంటే ఆర్ఎస్ఐలో ఆర్ఎస్ఐ 40 దగ్గర హోల్డ్ అయ్యి ఓకే. 40-50 దగ్గర సపోర్ట్ తీసుకొని 50 పైకెళ్ళిన తర్వాత మనం బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. అండ్ అప్పుడు మనం స్టాక్‌లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. సో, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపించాలంటే దిస్ ఈస్ హౌ ద చార్ట్ లుక్స్ లైక్ రైట్. సో, ఇది మీ వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఇది మీ వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఈ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఫస్ట్ సిగ్నల్ అనేది ఇక్కడికొచ్చింది. రైట్. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్‌కెళ్ళిందో అది మీ ఫస్ట్ సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ వచ్చిన తర్వాత మీరు అలర్ట్ అవుతారు. అండ్ ఈ సిగ్నల్ వచ్చిన తర్వాత విల్ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఇది మీ సిగ్నల్ అన్నమాట. విచ్ ఈస్ సమ్‌వేర్ హియర్. ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఎప్పుడైతే స్టాక్ మీకు ఆర్ఎస్ఐ 50 ఇక్కడ ఆర్ఎస్ఐ 50 కదా! ఈ ఆర్ఎస్ఐ 50 దగ్గర ఎప్పుడైతే స్టాక్ ఇలా సపోర్ట్ తీసుకుందో అప్పుడు మీరు బై చేస్తారు. విచ్ ఈస్ ఎఫెక్టివ్‌లీ హియర్. రైట్. ఇక్కడ మీరు బై చేస్తారు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు బై చేస్తారు. రైట్. ఇక్కడ బై పెట్టుకుంటారు. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో దగ్గరేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు టార్గెట్ 1:2 ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు మీ ప్రాఫిట్స్‌ని. రైట్. సో, మనం ఇప్పుడు క్విక్ రీక్యాప్ చేసుకుందాం. ఏం చేస్తామంటే ఫస్ట్ వీక్లీ సూపర్ ట్రెండ్ గ్రీన్ అవ్వాలి. ఆర్ఎస్ఐ పుల్ బ్యాక్ అవ్వాలి 40-50 జోన్‌కి. దాని తర్వాత ఆర్ఎస్ఐ అబోవ్ 40 ఉండాలి పుల్ బ్యాక్ అయిన తర్వాత కూడా. దాని తర్వాత ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 50 పైనుందో అది మీ ట్రిగ్గర్. దాని తర్వాత ఎప్పుడైతే 50 పైకెళ్ళిందో ఆ క్యాండిల్ హై మీద మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో, ఏ క్యాండిల్ అయితే ఆర్ఎస్ఐ 50 దాకా తీసుకెళ్ళడానికి రెస్పాన్సిబులో ఆ క్యాండిల్ కనుక మీకు ఆల్రెడీ 10%, 12%, 13%, 15% ఇచ్చేసిందనుకోండి. మీరు కాస్త అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి సడెన్‌గా అంత మూవ్ ఇచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ ఇట్ కెన్ పాసిబ్లీ ఆల్సో ఇంక్రీజ్ యూర్ స్టాప్ లాస్. మీ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేస్తది. మీ స్టాప్ లాస్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తది. దాని తర్వాత మీ టార్గెట్ కూడా అకార్డింగ్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, అన్నెసెసరీగా మీకు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సొస్తది. అండ్ ఒక్కొక్కసారి మీకు మంచి రిస్క్ రివార్డ్ రేషియో కూడా రాదు. సో, అరౌండ్ 5-6% ఉంటే అది మంచి డీసెంట్ ప్లేస్ మీరు ట్రేడ్ తీసుకోవడానికి పనికొస్తుంది. సో, ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం. ఎంట్రీ ఎప్పుడైతే ఏ క్యాండిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకో. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత అండ్ ఆ గ్రీన్ క్యాండిల్ దగ్గర మీకు ఆర్ఎస్ఐ 50 వచ్చిందనుకుందాం. ఓకే. అండ్ ముందు మీకు ఆర్ఎస్ఐ 40 దగ్గర మీకు ఇలాగా ఒక సపోర్ట్ తీసుకొని అండ్ ఏ గ్రీన్ క్యాండిల్ అయితే ఆర్ఎస్ఐని 50 వాల్యూ పైకి తీసుకెళ్ళిందో ఆ క్యాండిల్ హై ఉంటుంది కదా! ఆ క్యాండిల్ హై దగ్గర మీరు ఎంట్రీ పెడతారు. ఇక్కడ మీ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఉంది కదా! ఈ సపోర్ట్ తీసుకునేటప్పుడు మీకొక రెడ్ క్యాండిల్ వచ్చుంటది. రైట్. ఆ రెడ్ క్యాండిల్ వచ్చుంటది సపోర్ట్ తీసుకుంటే. ఆ రెడ్ క్యాండిల్ కిందేమో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. విచ్ ఈస్ ఎసెన్షియల్లీ సాధారణంగా ఆ రెడ్ క్యాండిల్ బి యువర్ ప్రీవియస్ స్వింగ్‌లో. అండ్ మీరు ఐదర్ 1:2 దగ్గర
మీరు ఫుల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర 50% బుక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర 50% బుక్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ఆర్ఎస్ఐ వాల్యూ ఎప్పుడైతే 70 వచ్చిందో అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ విల్ బి యువర్ ఎంటైర్ స్ట్రాటజీ. సో మనం ఏం చేద్దామంటే ఒక చార్టింగ్ స్కానర్ చేసుకుందాం. ఆ చార్టింగ్ స్కానర్ తీసుకొని అందులోంచి వచ్చిన సీఎస్‌వీస్ డౌన్‌లోడ్ చేసుకొని ఒక మంచి ప్రాంప్ట్ రాసి ఆ ప్రాంప్ట్ మనం ఏఐకి ఇచ్చి దాని నుంచి ఎలాగ అర్థం చేసుకోవాలో మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ ద చార్టింగ్. సో ఇప్పుడు మనం చార్టింగ్ స్కానర్ చేద్దాం. ఈ చార్టింగ్ స్కానర్‌లో మనం చేస్తాం ఏంటంటే వీక్లీ సూపర్ ట్రెండ్ వీక్లీ క్లోజ్ ఇస్ గ్రేటర్ దెన్ వీక్లీ సూపర్ ట్రెండ్ అంటే వీక్లీ సూపర్ ట్రెండ్ పైన క్లోజ్ అయింది. దాని తర్వాత డైలీ ఆర్ఎస్‌సి 50 కన్నా ఎక్కువ ఉంది. వన్ డే ఎగో ఆర్ఎస్‌సి లెస్ దెన్ డైలీ ఆర్ఎస్‌సి అంటే నిన్నటి ఆర్ఎస్‌సి ఇవాల్టి ఆర్ఎస్‌సి కన్నా తక్కువ ఉంది. అండ్ వన్ డే ఎగో ఆర్ఎస్‌ఐ లెస్ దెన్ 2 డేస్ ఎగో ఆర్ఎస్‌ఐ అంటే నిన్నటి ఆర్ఎస్‌ఐ మొన్నటి ఆర్ఎస్‌ఐ కన్నా తక్కువ ఉంది. అంటే స్టాక్ అనేది అంటే ఆర్ఎస్ఐ అనేది ఇలా కిందకొచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళింది. రైట్. అండ్ వన్ డే ఎగో ఆర్ఎస్ఐ ఈస్ బిట్వీన్ 40 అండ్ 50 ఏమంటామంటే ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ తీసుకునే టైంలో ఆర్ఎస్ఐ బిట్వీన్ 40 అండ్ 50 ఉండాలి. అది ఇది. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ క్యాప్ ఈస్ గ్రేటర్ దెన్ 500 క్రోర్ కంపెనీ కన్నా పెద్ద కంపెనీస్ మనం చూస్తాం. సో మనకి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మనం ఏం చేద్దామంటే ఒకసారి కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. విల్ సీ వెరీ రాండమ్ డేట్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వెరీ రాండమ్‌గా తీసుకుందాం. ఈరోజు తీసుకుందాం. ఓకే. బీ బాక్స్ అనేది ఏప్రిల్ 10థ్ వచ్చింది. ఏప్రిల్ 10థ్‌న బీ బాక్స్ సంగతేంటో చూద్దాం. tradingview.comకెళ్దాం. దెన్ వి లుక్ ఎట్ బీ బాక్స్. ఈ బీ బాక్స్ లిమిటెడ్‌లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సూపర్ ట్రెండ్ ఆఫ్ 10,3 యేసుకొని వి విల్ లుక్ ఎట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. రైట్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ 10,3 పైన వీక్లీ క్లోజ్ అయిందో దట్ ఈస్ వెన్ యువర్ ఇనీషియల్ ట్రిగ్గర్ ఈస్ కాబట్టి ఇక్కడ నుంచి మీకొక ఇనీషియల్ ట్రిగ్గర్ అనేది మొదలైంది. రైట్. దాని తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్తాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆర్ఎస్ఐ పెట్టుకొని అండ్ ఆర్ఎస్ఐ వాల్యూ ఎప్పుడైతే మీకు 48, 50 మధ్యలో సపోర్ట్ తీసుకుందో దానిపైన కొంటాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ 10థ్‌న ద సేమ్ డే స్టాక్ ఎప్పుడైతే చార్టింగ్ స్కానర్‌లో వచ్చిందో ఇక్కడ మీకు సపోర్ట్ తీసుకుంది. రైట్. ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు వచ్చిన గ్రీన్ క్యాండిల్ ఇది కదా! ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు వచ్చిన గ్రీన్ క్యాండిల్ ఇది. ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. రైట్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ప్రీవియస్ స్వింగ్ లో ఇస్ దిస్. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ యూ విల్ డూ అ 1:2, 1:3. రైట్. అండ్ మీకిది ఆల్రెడీ 1:7 మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే హైరెక్ట్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ హైరెక్ట్. ఓకే. హిందుస్థాన్ రెక్టిఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు స్టాక్ అనేది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గ్రీన్ సూపర్ ట్రెండ్ పైనైతే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు ఇనీషియల్ సిగ్నల్ వస్తుంది. దాని తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్తారు. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే స్టాక్ 50కి, 40కి మధ్యలో సపోర్ట్ తీసుకుందో విచ్ ఇస్ హియర్ కదా! ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఇక్కడ 50కి, 40కి సపోర్ట్ తీసుకుంది. సో మీరిక్కడ ఎంట్రీ అవుతారు. రైట్. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ యూ ఆర్ కరెంట్‌లీ ఇన్ దిస్ ట్రేడ్ యాస్ వి స్పీక్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా చేయడం వల్ల మీరు ఒక డీపర్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం మిస్ అవుతారు. సో, ఈ స్టాక్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లిస్ట్‌ని తీసుకొని మనం ఒక మీకు నచ్చిన ఏఐకి మీరొక ప్రాంప్ట్ ఇస్తారు. ఆ ప్రాంప్ట్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చి మీకు డౌన్‌లోడ్ చేసుకున్న సీఎస్‌వి ఫైల్ ఇక్కడి నుంచి మీరు సీఎస్‌వి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సీఎస్‌వి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ సీఎస్‌వి ఫైల్ ఆ ప్రాంప్ట్‌తో పాటు మీరు ఏఐకి అటాచ్ చేసేస్తే అది మీకు డీటెయిల్స్ అండర్‌స్టాండింగ్ ఇస్తుంది. ఆ డీటెయిల్డ్ అండర్‌స్టాండింగ్ అది మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ మీకు ఎలా చదవాలో చెప్తాను. సో, మీకు సెట్ ఆఫ్ స్టాక్స్ వచ్చిన తర్వాత చార్టింగ్‌లో, ఆ చార్టింగ్‌లో సెట్ ఆఫ్ స్టాక్స్ వచ్చిన స్టాక్స్ అన్ని తీసుకెళ్ళి మీరు ఏఐలో అలాంగ్ విత్ ప్రాంప్ట్ ఇస్తారు. కానీ ఆ ప్రాంప్ట్ ఏమేమి సెర్చ్ చేస్తుందో, ఏమేమి చెక్ చేస్తుందో ఒకసారి చూద్దాం.
సో, ఈ ఏఐ ద్వారా ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే, ఒకటి మనం ఎర్నింగ్స్ చూస్తాం. ఎర్నింగ్స్ ప్రాఫిటబిలిటీ ఉందా? ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిటబిలిటీ ఉందా? సెకండ్‌ది డెట్. సో, సిమిలర్ సెక్టర్‌లో ఉన్న కంపెనీస్‌కి డెట్ ఎంతుంటుందో దీనికి కూడా ఇంచుమించు అంతే ఉందా? లేకపోతే చాలా చాలా ఎక్కువుందా? అనేది మనం తెలుసుకుంటాం. అండ్ చాలా చాలా ఎక్కువుంటే అది వెరీ రిస్కీ కంపెనీ కాబట్టి అది ఇగ్నోర్ చేస్తాం. ఇది రెండోది డెట్. సో, మూడోది మనం ప్రమోటర్ హోల్డింగ్ గురించి చూసుకుంటాం. ఈ ప్రమోటర్ హోల్డింగ్ స్టేబుల్‌గా ఉన్నాయా? ఒకవేళ స్టేబుల్‌గా లేదనుకోండి, తగ్గుతున్నాయనుకోండి, ఇట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. లేకపోతే ప్రమోటర్స్ ఒకవేళ వాళ్ళ షేర్స్ స్ప్రెడ్ చేశారు అదొక రెడ్ ఫ్లాగ్. అది కూడా సెట్ చేస్తాం. నాలుగోది వాల్యుయేషన్. ఈ కంపెనీ వాల్యుయేషన్ గురించి మనం పీఈ రేషియో వాడతాం. దీని గురించి మీకు కావాలంటే చాలా డీటెయిల్డ్ వీడియో చేయాలంటే చెప్పండి. నేను డీటెయిల్ వీడియో చేస్తాను. మీ ఎంటైర్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద. బట్ నందలెస్ మనం ఈ పీఈవి ఈ పీఈ వాల్యూ అనేది ఒక స్టాక్ ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా అనేది చెప్తుంది. ఒకవేళ ఓవర్ వాల్యూడ్ అనుకోండి, మనం కాస్త తట్టుకుంటాం. జస్ట్ వెయిట్ టిల్ ద వాల్యుయేషన్ కూల్స్ డౌన్. దాని తర్వాత ఎంటర్ అవుతాం. దాని తర్వాత వేరే ఇంకేమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో మనం చూస్తాం. సో, ఈ అన్నిటి మీద మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయించి ఏఐ చేత ఒకవేళ 4 ఔట్ ఆఫ్ 5 పాస్ అయితే మనం అది ఆ స్టాక్ మీద మనం వెళ్లి ట్రేడ్ అనేది తీసుకుంటాం. రైట్? సో, ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇచ్చా. ఈ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి వేసేయండి ఏఐలో. దాంతో పాటు సీఎస్‌వి అటాచ్ చేయండి. అటాచ్ చేసి రన్ చేస్తే మీకు అప్రాక్సిమేట్‌లీ ఇలా వస్తుందనమాట. మీకు వచ్చిన రెస్పాన్స్. ఈ స్కోర్ అనేది 5 ఔట్ ఆఫ్ 5 గాని, 4 ఔట్ ఆఫ్ 5 గాని ఉంటే మీరు స్టాక్‌లో గో అహెడ్ అయ్యి ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఒకవేళ 3 ఔట్ ఆఫ్ 5 ఉంటే కాస్త జాగ్రత్త పడండి. అదే 2 ఔట్ ఆఫ్ 5 ఉంటే మీరు డ్రాప్ చేయండి. సో, మీకు ఎండ్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఒకసారి ప్రాంప్ట్ మీరు రన్ చేసిన తర్వాత మీకు ఇంచుమించు ఇలాగ వస్తుందనమాట. ఈ టేబుల్ ఇలా వచ్చిన తర్వాత మంచి స్టాక్స్ మీరు ఇక్కడి నుంచి పిక్ చేసుకొని మీరు వెళ్లి ట్రేడ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ యూ పిక్ సమ్ నైస్ క్వాలిటీ స్టాక్స్. ఈ క్వాలిటీ స్టాక్స్ అన్ని పిక్ చేసుకోవడం ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ప్రాంప్ట్. ఓకే. ఈ ప్రాంప్ట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంటే టెక్స్ట్ ఫైల్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాంప్ట్ అనేది. దాని తర్వాత ఇక్కడికెళ్తాం. రైట్. ఒక 20 స్టాక్స్ వచ్చాయి. దీన్ని సీఎస్‌వి డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఈ సీఎస్‌వి డౌన్‌లోడ్ చేసుకున్న సీఎస్‌వి తీసుకొచ్చి మనం ఈ ప్రాంప్ట్‌తో పాటు అటాచ్ చేసి పంపిస్తాం. రైట్. సో, మనం సీఎస్‌వి ఏసాం. ప్రాంప్ట్ ఇచ్చాం. ఇది మీకు డీటెయిల్డ్‌గా ఇచ్చింది. ఇందులో కొన్ని క్లియర్ అయ్యాయి. కొన్ని కాషన్‌లో ఉన్నాయి. రైట్. సో, ఈ క్లియర్ అయిన వాటిల్లో ఎందులో అయితే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అనేది చాలా క్లియర్‌గా చూడొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ తీసుకున్నారనుకోండి. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది ఒకసారి మీరు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఎక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీకు సూపర్ ట్రెండ్ అనేది పైనుంది చూస్తే మీరు ఇక్కడి నుంచి సూపర్ ట్రెండ్ అనేది పైనుంచి ఉంటుంది. సో, ఫ్రమ్ హియర్ సూపర్ ట్రెండ్ అనేది పైనొచ్చింది. దాని తర్వాత డైలీకెళ్తారు. డైలీలో ఎక్కడెక్కడ మీకు ఆర్ఎస్ఐ అబోవ్ 50 ఉందో చూసి, ఆ 50 దగ్గర ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో 40కి, 50కి మధ్యలో ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ 50 ఇక్కడ మీకు 40కి, 50కి మధ్యలో సపోర్ట్ తీసుకుంది. 40, 50 మధ్యలో సపోర్ట్ తీసుకున్న చోట ఇక్కడ మీరు ఎంటర్ అవుతారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు అండ్ యూ విల్ డూ 1:2, 1:3 మీకు ఆల్రెడీ ఇక్కడ 3.8 వచ్చింది. రైట్. సో, ఎసెన్షియల్లీ ఈ ఫండమెంటల్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ 2 కలిపి చేస్తే మీరు మంచి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అంత డీటెయిల్డ్‌గా రీసెర్చ్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం పడదు. ఏఐ మీకు చేస్తుంది. మీకు ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. ఏఐని చూడాలా, ఏఐని ఎలా స్కోర్ చేయాలి ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. సో, వీక్లీ సూపర్ ట్రెండ్ పాజిటివ్ ఉండాలి. డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 50 ఉండి ప్రీవియస్ డే ఆర్ఎస్ఐ 40, 50కి మధ్యలో సపోర్ట్ తీసుకొని ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ స్టాక్ అయ్యుంటే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ విన్ చాలా ఎక్కువుంది. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ. బై.